హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ కమ్ స్పెషలిస్ట్. సో ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. డిలేస్ అవుతున్నాయి వీడియోస్ తీయడానికి. ఇప్పుడు టాపిక్ వస్తే ఏంటంటే, బేసిక్గా జనాలకి ఎట్లా ఉందంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అయితే ఏంది, మరీ పెద్దవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు ధైర్యం చేసి ఏమో చేసుకుంటారు, కానీ చిన్నపిల్లల నుంచి ఒక 40, 50, 30, 40 ఏజ్ వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, డెంటల్ ట్రీట్మెంట్ అంటే భయం ఎక్కువ, ముందుకు రాలేరు, వెనకడికి వేసేస్తారనమాట. అంటే రూట్ కెనాల్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెనకడికి వేసుకుంటారు. బేసిక్ తమ్నెల్ చూస్తుంటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి వ్యాధులు వస్తాయి అనేది డీటెయిల్గా నేను తమ్నెల్ పెట్టున్నాను, చూడండి. అది చూసే వచ్చారనే నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే జనాలకి ఏమవుతుందంటే, బాగా ఇంకా మత్తు ఇచ్చేస్తారు, చిగురులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, నాకు నొప్పి, నేను డెంటల్ చైర్లే ఎక్కలేను, నాకు భయము అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. లాస్ట్లో నొప్పి ఎక్కువ వస్తుంది, వాపు ఎక్కువ వస్తుంది, పన్నే తీసుకోవాల్సిన పరిస్థితి మీరు కొని తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకుంటారు, కన్సిడరేషన్స్ ఏంటి, ఇటియాలజీ ఏంటి అన్నీ నేను వివరంగా నా వీడియోస్ ఉన్నాయి. రూట్ కెనాల్ ఎలా చేస్తారు, ఎన్ని స్టెప్స్ చేస్తారు, 2 సిట్టింగ్సా, 3 సిట్టింగ్సా, 1 సిట్టింగ్ అనేది అన్నీ చెప్పాను. అసలు రూట్ కెనాల్ మామూలుగా చేసుకోవాలని కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే, మీకు ఏమైనా చిన్నప్పుడు దెబ్బ తగిలితే ఇక్కడ వాపు వస్తుంది అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. పన్ను ఇరిగిన రూట్ కెనాల్ చేసుకొస్తుంది. పుచ్చు లోపల రక్త కెనాల్ టచ్ అయినా రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. చిగురులో వ్యాధి వచ్చి చిగురులో ఉన్న బ్యాక్టీరియా లోపలికి వేరు చుట్టూ వెళ్ళి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎక్కువ గట్టిగా నొక్కి పడేసి ఏదో రాయో మిరియాలో గట్టిగా ఏమన్నా కొరికేసినారు అనుకోండి ఎముకను, అప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ నార్మల్ చాలా ఉంటాయి, ఇంకా మీకు నార్మల్గా చెప్పా, అవన్నీ పాత వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే, రూట్ కెనాల్ని అశ్రద్ధ చేసి అసలు ట్రీట్మెంట్నే చేసుకోను నేను అని ఉండే వాళ్ళకి ఈ ఒక వీడియో అనమాట. సో ఫస్ట్ ప్రైమరీగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండేవాళ్ళు, చెప్పా కదా, డెంటల్ యాంగ్జైటీ, భయంతో ఉండేవాళ్ళు. నేను ఇంజెక్షన్ వద్దు, రూట్ కెనాల్ చేయాలంటే ఇంజెక్షన్ లేకుండా జస్ట్ మత్తు స్ప్రే కొట్టి మనం చేయలేము. ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చిగురుకి ఎముకకి నర్వ్ సప్లై చేసేదానికి మనం మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి లోకల్ అనెస్థీషియా, అప్పుడు అది నమ్నెస్గా అయినాకనే మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆ పంటికి చేయాలి. అప్పుడు ముందు పన్నైనా మత్తు ఇవ్వాలి, వెనకాల పన్నైనా, పైన పన్నైనా, పైన ముందు పన్నైనా, అన్నిటికీ ఏ పంటికైనా మనకు కంపల్సరీ. ఎందుకు అందులో రక్త కణం ఉంటుంది, అది పడుకోపించడానికి లోకల్ అనెస్థీషియా అనేది, నమ్నెస్ అనేది, మత్తు ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో దానికని వాళ్ళు ముందు రాలేక వెనకాల పోలేక మధ్యలో ఉంటారు, గోడలో పిల్లిలాగా. సో వెనకాలకి వెళ్ళిపోయే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఏమేమి కన్సిడరేషన్స్ మనం చూసుకోవాలి, రూట్ కెనాల్ని అశ్రద్ధ చేసి వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం వస్తాయి. ఫస్ట్ టైం వచ్చి ఇన్ఫెక్షన్ అనేది పంటి, అదే పైన పన్ను నుంచి పుచ్చు రక్త కణాన్ని టచ్ అవుతుంది. అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది, రాత్రికి నిద్ర పట్టదు అనమాట, జుమ్మని పెయిన్ వస్తుంది. ఇంత పంటి నొప్పి ఉంటుందా అని జనాలకి అప్పటికి అర్థమవుతుంది అనమాట. అదొకటి. థ్రాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనమాట, లాగేస్తుంది, చెవుకి తల వరకు లాగేస్తుంది. సెకండ్, ఆ ఇన్ఫెక్షన్ కానీ బాగా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, ఎముకలో స్ప్రెడ్ అయిపోయి పక్క పన్నుని లూజ్ చేస్తుంది. అలాగే వాప్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, డిస్కంఫర్ట్ వస్తుంది, స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది, ఫీవర్ వస్తుంది. రాత్రంతకి నిద్ర పెట్టించారు, చిన్నపిల్లలైనా కూడా వాపు వచ్చేసి అమ్మ నాన్న నిద్రపించారు, ఇంకా హస్బెండ్కి వస్తే వైఫ్కి నిద్ర పట్టదు, వైఫ్కి వస్తే హస్బెండ్ నిద్ర పట్టదు. ఇలాంటి నొప్పులు, వాపు వచ్చేసి ఎక్కువ వస్తుంది. ఇంకోటి, ఇలాగా స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షను అట్లే అక్యుములేట్ అయిపోతుంది, కొన్ని నెలలు అట్లే అశ్రద్ధ చేస్తే అక్యుములేట్ అయిపోయి పెద్ద వాపు వచ్చేసి ఈ చిగురులో నుంచి చీమ అనేది బయటకు వస్తుంటుంది, స్మెల్ వస్తుంటుంది, రెడ్డిష్గా అయిపోతుంది, ఇక్కడ పట్టుకుంటే వేడిగా ఉంటుంది, జ్వరంలాగా అనిపిస్తుంది, బాడీ అంతా ఇంకా షేక్ అయిపోతారు, చలిజ్వరం వచ్చేసినట్టు అయిపోతుంది. ఇదొకటి. స్వెల్లింగ్ కూడా బయట తెలిసిపోతుంది, పెద్ద పెద్ద వాపు వస్తుంది. ఇట్లా మళ్ళీ దాన్ని చిగురు కట్ చేస్తే డ్రైన్ చేస్తే ఇట్లా చిగురులో నుంచి చీమ ఇట్లా బయటికి నీరు రాగా పారుతుంది అనమాట. అదొకటి. ఇంకా అట్లే అశ్రద్ధ చేసేస్తే పక్క పళ్ళన్నీ డ్యామేజ్ అయ్యి ఎముకని తినేసి మనకి పళ్ళు అనేది
బయటకు వచ్చేస్తాయి, లూజ్ అయిపోయి ఊడిపోతుంది. మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడానికి మనం మళ్ళీ దాన్ని వేరే క్యాప్స్ పెట్టడానికి డబల్ ద రేట్, ట్రిపుల్ ద రేట్ అయిపోతుంది మనకి ఖర్చు. సో ఒక్కదానికే ప్రాబ్లం ఉంటే వెంటనే పైన ఉంటే సిమెంట్ పెట్టుకుని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. లేదు ఇంకా నేను భయానికి వెనకడిగేసి నేను పోను డెంటల్ ట్రీట్మెంట్కి, డెంటల్ డాక్టర్ చూస్తేనే భయం అన్న వాళ్ళకి, ఇంజెక్షన్ చూస్తేనే భయం అన్న వాళ్ళకి, బ్యాక్ స్టెప్ వేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాంటి కండిషన్స్ వస్తాయి. ఎక్కువ నొప్పి, వాపు, స్మెల్, చిగురు వాపు, చిగురులోని చీము, బాగా ఇన్ఫెక్షన్ ఎముకలో పోయి ఎముక డ్యామేజ్ అయిపోవడము, అట్లా ఎముక డ్యామేజ్ అయిపోతే ఏమవుతుంది, పన్ను అనేది లూజ్ అయ్యి మన చేతిలోకి వస్తుంది. లాస్ట్ స్టేజ్ ఇంకా పన్ను ఊడిపోవడం. దానికన్నా ముందు ఎంత నొప్పిని బాధని ఎట్లా బాధ కాజ్ చేస్తుంది అంటే అట్లా బాధ కాజ్ చేస్తుంది. అది ఎంతని భరిస్తారు. ఇదేంటంటే డే టైం మీరు యాక్టివిటీస్ చేస్తారు కాబట్టి ఆ పెయిన్ రాదు. నైట్ పూట ఎప్పుడైతే మీరు ఇట్లా నిద్రపోవటం నొప్పి, ఇట్లా నిద్రపోయినామంటే ఇటు పనులు నొప్పి ఉంటే ఇటు అసలు నిద్రనే పోనిచ్చదు. సో అందుకే ఖచ్చితంగా ముందడిగేయండి. ఏముంది, ఒక ఇంజెక్షన్, కొంచెం స్ప్రే ఇస్తారు, కొంచెం ఏదో నొక్కినట్టు చీమ కుట్టినట్టు ఉంటుంది, తర్వాత మత్తు లోపలికి వెళ్ళిందంటే మత్తు వచ్చేస్తుంది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అశ్రద్ధ చేస్తే, వెనకడి చేస్తే ఇలాంటివి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా జాగ్రత్త పడండి. చిన్నపిల్లలు 6 years నుంచి కూడా చేసుకుంటున్నారు, 40-50 years దాకా. ఇంకా పెద్దవాళ్ళు అంటారా 70-80 years వాళ్ళకి అరిగిపోతాయి, పుచ్చులు లేవు. అప్పుడు ఫుడ్ బాగుండే కాబట్టి పుచ్చులు లేవు, కానీ పళ్ళు అరిగిపోయి పంటి రక్తకణం దాకా టచ్ అయిపోతుంది. ఇట్లా అరిగి ఇది రక్తకణం అనుకోండి, అరిగి ఇక్కడ టచ్ అయిపోతుంది. అప్పుడు రూట్ కెనాల్ చేసుకోవాలి. ఎవరికి 70-80 years వాళ్ళకి 2 పళ్ళ మధ్యలో పుచ్చులు ఉంటాయి పెద్దవాళ్ళకి, అప్పుడు చేసుకోవచ్చు. ఇంకో కండిషన్ ఏంటంటే ఇట్లా అరిగిపోవడం వల్ల అప్పుడు రూట్ కెనాల్ చేసుకోవచ్చు. సో బాగా అర్థమైందనే, లేమన్కి అర్థమయ్యేలా మీకు చెప్పాను. సో ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. చిన్నపిల్లల గురించి ఒక వీడియో తయారు చేస్తున్నాను, అది నెక్స్ట్ వస్తుంది మీకు వీడియో తొందరలో. సో ఉంటాను. దిస్ డాక్టర్ పివి నరసింహరావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, eat healthy food and be happy. Bye.